ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తివంతుడ, మీ ఘనమైన నామం మాకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ప్రభువా, గడిచిన కాలం అంతటి దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా మీద మీ దయా గల హస్తంలో ఉంచి మీ కరుణా కటాక్షంతో ప్రభువా మేము ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ సమయం అందుతుంది మేమంతా ఇక్కడ చేరి మరి ఎందు నిమిత్తమై మీ యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాము, మీ కీర్తిని కొనియాడుచున్నాము. సర్వము తెలిసినటువంటి మా గొప్ప రక్షకునివి కాబట్టి తండ్రి, మీ కృపతో మీ కనికరంతో నేను ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి తండ్రి మీరే తోడు నీడగా ఉండమని, నేను నీ బిడ్డలైనటువంటి నీ విశ్వాసులైనటువంటి నీ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలు వారి గృహమందు తండ్రి మీ నామాన్ని తలుచుకొని వారి కార్యక్రమం బట్టి సంతోషిస్తూ ఉండగా నేను మీరే వారికి నమైన దీవిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలకు తండ్రి వారి యొక్క కేశ ఖండనము అలాగే పుట్టినరోజు వేడుకలు మీ నామంలో మరి జరిపిస్తూ ఉండగా వచ్చినటువంటి బంధుమిత్రులను, రక్త సంబంధికులను, అలాగే కుటుంబ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే నైనా దైవ సేవకులు తండ్రి వారి నోట మెరుచినటువంటి మాటలను వినిపిస్తూ ఉండగా వాక్యానుసారంగా జీవించే కృపను మాకందరికీ విన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి హృదయాల్లో నాటుకునేలాగున వాక్యానుసారంగా జీవించే కృపను భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి మరియు వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వారిని పగలరా, వరదూతలైన 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 వాణి పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వాణి పగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన వాణి పగలరా. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పెద్దలు ప్రభుదాస్ గారి యొక్క మన్మలు సుమంత్ కుమార్, అదేవిధంగా అభిషేక్ కుమార్, మనవరాళ్ళు అనన్య కుమారి, బేబు కుమారి వారి యొక్క కేశఖండ మహోత్సవానికి, అదేవిధంగా వారి బర్త్డేలకు వచ్చినటువంటి బంధువులకు, రక్త సంబంధికులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి దైవజనులు పెద్దలు మరి సుబ్బారావు గారు క్లుప్తంగా కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని అందించవలసిందిగా మనం చేస్తూ ఈ అవకాశాన్ని అయ్యగారికి అప్పచెప్తున్నాను.
ప్రభునందు ప్రియులకు చేరవచ్చినటువంటి వారందరికీ క్రీస్తు యేసు నామమున శుభములు వారి వందనములు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మరి ప్రభాస్ గారు తన మనమరాళ్ళ యొక్క విషయంలో ఆయన చేసిన ఏర్పాటును బట్టి చాలా సంతోషం. అయితే అయితే ఒక చక్కటి విషయం ఏమిటంటే, ఒక మోటు సామెత ఉంది, ఒక దెబ్బకు 2 పిట్టలు అని. కానీ ప్రభాస్ గారి దెబ్బకు 4 పిట్టలు కదండి. కాబట్టి అంటే ఒక్క దెబ్బకే 4 కార్యక్రమాలు చేస్తున్నాడు. గతంలో సునీల్ పెళ్లి, అశోక్ పెళ్లి ఒక దెబ్బకే చేసేసినాడు, 2 పెళ్లిళ్ళు. అలా ఇప్పుడు తిరిగి 4 పిల్లలను దేవుడిస్తే ఆ 4 పిల్లల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు కదా. కాబట్టి ఇక ఫ్యూచర్ లో 10 మంది ఒకేసారి చేస్తాడని మేము ఆశపడుతున్నాం. కాబట్టి దేవుడు అట్లు జరిగించాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. రైట్. ఈ సమయం ముందు మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ చక్కటి కార్యక్రమం ఆయన పరిశుద్ధమైనటువంటి నామములో ఆశీర్వదింపబడి, నిజంగా వారిద్దరికి వివాహం ఒకేసారి జరిగినప్పుడు ఒక చిన్న విషయం ఏమిటంటే, మా ఇంట్లో కూడా నాకు మా సహోదరికి వివాహం జరిగింది. అయితే అప్పుడు ఏమన్నారంటే, ఇద్దరికి ఒకసారి పెళ్లి జరిగితే ఒకరికి పిల్లలు అవుతారు, ఒకరికి పిల్లలు కారని చెప్పేసి అన్నారు. సరే, అట్లా కాలేదు వాళ్ళ జీవితంలో. దేవుడు వారిని ఆశీర్వదించాడు, దీవించాడు. కాబట్టి మరొకసారి దేవుడు అశోక్ను, సునీల్ను, మరి వారికి ఇచ్చినటువంటి భార్యను దీవించి ఆశీర్వదించాలని, వారి పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. సరే, ఈరోజు మన యొక్క దైవ వాక్యం ఏంటంటే, బాల్యము నుండి దేవునిలో అనేటటువంటి ఒక అంశాన్ని చాలా జాగ్రత్తగా మనం విందాం. ఎందుకంటే చిన్న బిడ్డలు బాల్యము నుండే క్రమశిక్షణలో ఉంచబడాలి అని దేవుని ఉద్దేశం. అయితే మీ జీవితంలో మరి ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమం కేశఖండన, తర్వాత బర్త్డే, ఆ తర్వాత నామకరణం, 3 కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 కార్యక్రమాలను మరి బేసిక్ చేసుకొని పిల్లల గురించి మాట్లాడడానికి, బాల్యం నుంచి బిడ్డల గురించి మాట్లాడడానికి కొంత దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశానికై మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క వాక్య భాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథంలోని దేవుని వాక్యాలు, దేవుని మాటలు మనకేం తెలియచేస్తున్నాయో వాటిని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి బర్త్డే వచ్చినప్పుడు బర్త్డే చేస్తాం, కేశఖండన సమయం వచ్చినప్పుడు కేశఖండన చేస్తాం, వివాహం వచ్చినప్పుడు వివాహాన్ని జరిగిస్తాం. ఇలా ప్రతిదానిని జరిగించుకుంటూ వెళ్తాం. కానీ వీటన్నిటిని బట్టి వీటికన్నా మిన్నైనటువంటిది, వీటికన్నా గొప్పది మరొకటి ఉంది. అదే బాల్యము నుండి మన పిల్లలను దేవునిలో పెంచడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే 2 విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఒకటి దేవునిలో పెంచాలి, రెండవది విద్యాబుద్ధులలో పెంచాలి. ఈ 2 కూడా భూమి మీద పిల్లలకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎవరైతే వీటిని ఆసక్తితో జాగ్రత్తగా జరుపుకుంటారో వారు ఇటు ప్రభువులోను అటు లోకములోను మంచి ప్రవీణులు అవుతారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక మనం చదువుకునేటటువంటి మంచి వాక్య భాగం ఏమిటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. ఒకసారి జాగ్రత్తగా ఆ మాటను మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. రైట్. చాలా మంచి మాట. తల్లిదండ్రులకు దైవ వాక్యం ఇస్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక
ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అనే ఒక మాట దైవ గ్రంథంలో రాయబడింది. అంటే పిల్లలను ఎలా పెంచాలి, పిల్లలను ఎలా పెంచాలి అనేటటువంటి ఒక మాట రాయబడింది. ఇక్కడ కూడా రెండు విషయాలు మనం చూస్తాం. ఒకటేంటి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. శిక్ష అవసరమైనది, బోధ కూడా అవసరమైనది. బోధ లేకపోయినా శిక్ష లేకపోయినా, రెండు లేకపోతే ఆ యొక్క పిల్లల జీవితాలు సరైనటువంటివిగా ఉండవు అనే విషయాన్ని ఆయన చాలా జాగ్రత్తగా చెబుతున్నాడు. కాబట్టి సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, సహజంగా తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారంటే వారి స్వభావం ప్రకారం పిల్లలను వదిలిపెట్టేస్తారు. పిల్లలను పెద్దగా పట్టించుకోరు. ఏముందిలేండి, లోకంలో మనం ఇలా బ్రతుకుతున్నాం కదా, మనం ఇలా జీవిస్తున్నాం కదా, అందరి పిల్లలాగానే మన పిల్లలు అన్నటువంటి ఒక ఆలోచన చేత వెళ్ళిపోతారు. అయితే దేన్ని గుర్తించదు అంటే, ఇప్పుడు చదవబడినటువంటి వాక్యాన్ని వారు గుర్తించరు. చదవబడినటువంటి వాక్యాన్ని వారు గుర్తించరు అంటే ఆ బాధ్యతను వారు తీసుకోరు. ఏ బాధ్యత? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నటువంటి ఈ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. అందుకే ఎప్పుడైతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోరో, ఆలోచించండి, తల్లిదండ్రులు ఎప్పుడైతే బాధ్యత తీసుకోరో ఏం జరుగుతుందంటే దానికి కారణం దుర్యభ్యాసాలకు. చూడండి, మనం ప్రభు యొక్క శిక్షలో బోధనలు పెంచకపోతే పిల్లలు దుర్యభ్యాసాలకు, తర్వాత చెడుతనములకు, ఇంకా జగడాలకు, అంటే వీటన్నిటికీ కారణమవుతుంది. వీటన్నిటి వెంట వెళ్ళటానికి వారు ఇష్టపడతారు. ఎక్కడ తప్పిపోయింది? ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచకపోవటం వలన లోకంలో ఉన్నటువంటి వాటిని వారు ఆకర్షించి వాటితో వెంబడించడానికి వారు ఇష్టపడతారు. అంతేకాదు, ఇంకేం జరుగుతుందంటే వీరు వీధుల్లో తిరిగేటటువంటి వారిగా ఉంటారు. అవును, ఎందుకు అలా తయారవుతున్నారు? నిజమే, తల్లిదండ్రులకు దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని వారు తమ పిల్లల విషయంలో జరిగించకపోవటం వలన, బాగా గుర్తుంచుకోవాలి, తల్లిదండ్రులు దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని తమ పిల్లల విషయంలో దాన్ని జరిగించకపోవటం వలన వీరు వీధుల్లో తిరిగేటటువంటి వారు, తర్వాత సోమరులు కూడా అవుతారు. దేవుని వాక్యం ఎప్పుడు ఎవరిని సోమరిగా ఉంచడానికి ఇష్టపడదు. అయితే తల్లిదండ్రులు తమకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు వారి విషయంలో చేయాల్సినటువంటి పనులను వారు చేయకపోవటం వలన ఆ విధమైనటువంటి స్థితి కలుగుతుందన్నటువంటి విషయం దైవవాక్యం తెలియజేస్తుంది. తర్వాత ఇంకా ఏం జరుగుతుందంటే విధేయత లేని వారిగా, తర్వాత భయభక్తులు లేనటువంటి వారిగా ఉంటారు. అవునండి, తల్లిదండ్రులకు విధేయత చూపరు, పెద్దలకు విధేయత చూపరు, దేవుడంటే భయము భక్తి లేకుండా తిరిగేటటువంటి వారిగా వీరవుతారు. అవును, వీటిని గుర్తించి దేవుడు, ఇదిగో తండ్రులారా, మీ పిల్లలకు కోపాన్ని రేపక వారిని ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో పెంచండి అనేటటువంటి ఒక చక్కటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఎక్కడ అదుపు తప్పుతున్నాడో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఈ చెడు జీవితానికి ఆ పిల్లలు అలవాటు పడేటటువంటి ఒక విషయం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు వారి ఎడల చూపినటువంటి కృపను వారు తల్లిదండ్రులు తృణీకరిస్తున్నారు, పిల్లలు కూడా తృణీకరిస్తున్నారు. ఆలోచించండి, పిల్లలు ఆ విధంగా తయారు కావడానికి గల కారణం, దేవుడు బిడ్డలనిచ్చాడు. బిడ్డలనిచ్చిన తర్వాత వారిని ఎలా పెంచాలో వారికి చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత వారు అలా పెంచకపోవడం వలన ఆ తల్లిదండ్రులు ప్లస్ పిల్లలు దేవుని కృపను నిరర్ధకం చేస్తున్నారు, వారు తృణీకరిస్తున్నారు. అసలు మానవునికి దేవుడు ఇచ్చినటువంటి కృప ఎందుకోసం అంటే ఈ యొక్క దేవునిలో మనము పిల్లలను పెంచటానికి. ఎక్కడ పెంచడానికి? దేవుల్లో మనం పిల్లలను పెంచడానికి. రైట్? అలా పెంచకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కృప వలన జరగవలసినటువంటి కార్యాలు ఆ బిడ్డల్లో జరగకుండా ఆగిపోతాయి. కృప వలన జరగాల్సిన కార్యక్రమాలు ఏంటి? కృప వలన సర్వసాధారణంగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం, కృప విస్తరింపబడిందని పాపమందు నిలిచి ఉందమా? అవును. కృప దేని కొరకు? మంచి మార్గంలో నడవటానికి, మంచి పనులు చేయటానికి, మంచి బుద్ధులు నేర్చుకోవటానికి,
మంచి విషయాలు తెలియచేయడానికి, మంచిగా బ్రతకడానికి దేవుడు మానవునికి కృపనిచ్చాడు. అయితే అది ఎవరి వలన సాధ్యమవుతుంది? తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ విధమైనటువంటి మార్గంలో నడిపించాల్సినటువంటి అవసరత వచ్చింది. అయితే వారు నడిపించకపోవడం వలన ఆ విధమైనటువంటి కృపను వారు తృణీకరిస్తున్నారు. అయితే మరి కృపను తృణీకరించడం వలన ఏంటి? దేవుడు అలా జరగకూడదని ఆయన చెప్పినటువంటి మంచి విషయం ఏంటంటే, బిడ్డలు పడుకున్నప్పుడు ఏమండి, బిడ్డలు నడవటంలో, పిల్లలతో కలిసి జీవించటంలో, తర్వాత పిల్లలతో కలిసి చక్కగా ఆడుకోవటం వలన లేదా వారితో బ్రతకటం వలన దేవుడు ఏం చెప్పాడు అని ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కృపనిచ్చి ఏం జరిగించమని కోరుతున్నాడు? దేవుడు కృపనిచ్చి తమ పిల్లలతో తల్లిదండ్రులు జీవిస్తున్న సమయంలో ఏం చేయమంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. చదవండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 7వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలు నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఎంత చక్కటి మాట! దేవుడు ఎందుకు కృపనిచ్చాడంటే, ఈ సంగతులన్నీ కూడా పిల్లలతో పెద్దలు పంచుకోవలసినటువంటి వారై ఉన్నారు. ఇంకా చక్కగా చెప్పాలంటే, తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ విషయాలన్నీ పంచుకోవలసినటువంటి వారు ఉన్నారు. ద్వితీయోపదేశ కాండంలో చూస్తేనేమో పిల్లల విషయమై ఆయన ఈ విధమైనటువంటి విషయాన్ని తెలియచేశాడు. మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనేమో ఈ విధంగా, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి. రెండు ఒకటే. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట ఒకటే, ఈ యొక్క ఎఫెసీయులో రాసినటువంటి దాంట్లో రాయబడినటువంటి మాట కూడా ఒకటే. అయితే మరి ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు తల్లిదండ్రులు వీటన్నిటిని పిల్లల విషయంలో జరిగించుటకు దేవుడు కృపనిచ్చాడని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అయ్యో, నాకు బిడ్డలు మాత్రమే కాదు ఇచ్చినటువంటిది, బిడ్డలతో కాలం గడపటానికి, బిడ్డలను పెంచి పెద్ద చేయటానికి, బిడ్డల యొక్క జీవితాలను అనేకమైనటువంటి విషయాలు అభివృద్ధి చేయటానికి నాకు దేవుడు కృపనిచ్చాడు. ఈ కృప ఇచ్చినప్పుడు నేను ఇదిగో నా పిల్లలకు వీటన్నిటిని కూడా నేర్పించాలి. ఎంత చక్కటి మాట! మానవునికి ఎక్కడ సమయం దొరకడం లేదంటే అన్నీ నేర్పేయడానికి సమయం ఉంటుంది. దేవుని విషయాలు నేర్పించటానికి, దేవుని విషయాలలో భయభక్తులు కలిగి జీవింపచేయటానికి, దేవుని విషయాలలో శిక్షించటానికి, దేవుని విషయాలలో ఆ పిల్లలను పెంచడానికి వారికి అవకాశము దొరకడం లేదు లోకంలో. అందుకే జీవితంలో మనం మన పిల్లల దగ్గర ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. రైట్, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఏంటంటే, గృహంలో పిల్లలకు ఇలాంటి శిక్షణ బోధన జరగాలి. దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది కదా. పండుకునేది ఎక్కడా? ఇంట్లోనే కదా. నడిచేది ఎక్కడా? బయట. తండ్రితో పిల్లలు నడుస్తూ ఉంటారు. అలాగా నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లలకు ఈ సంగతులన్నీ కూడా తెలియచేస్తూ వారికి చక్కటి విషయాలను నేర్పించాల్సినటువంటి బాధ్యతను దేవుడిచ్చాడు. పిల్లలను కనడం మాత్రమే కాదు, పిల్లలను పెంచడం మాత్రమే కాదు, వారికి మంచి బోధ చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ప్రియులారా, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే నిజంగా తల్లిదండ్రులు దేవుని యొక్క బోధ చేత పిల్లలను అదుపులో ఉంచవచ్చు. ఏంటండి, దేవుడు బోధ ఎందుకు ఇచ్చాడు? దేవుడు శిక్షణ ఎందుకు ఇచ్చాడు అంటే పిల్లలను అదుపులో ఉంచటానికి, దేవుడు ఆ బోధను వాటన్నిటిని ఇచ్చాడు. చూడండి, నిజంగా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం ఏం చెబుతుంది? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. రక్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయు. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. ఉపదేశము, శిక్షణ పిల్లలను అదుపులో ఉంచుతుంది. అయితే ఏ పిల్లలను అయితే ఉపదేశము చేత, క్రమం చేత పెంచకుండా,
ఏ ఉపదేశం చేత వారిని పెద్ద చేయకుండా ఉంటారో అప్పుడు బాలుడు అదుపు తప్పుతాడు. బాలుడు ఎప్పుడైతే అదుపు తప్పుతాడో అప్పుడు తల్లికి అవమానము కలుగుతాడంట. ఏంటి ఇక్కడ తల్లి అని రాశాడు? తండ్రి కాదు కదా? అవును. ఎందుకంటే మొట్టమొదటిగా అనేది ఎవరినంటే, ఎలాంటి కొడుకులను కన్నావమ్మా నువ్వు? అబ్బా, ఇంత మంచి కొడుకులను ప్రపంచంలో మేము చూడలేదమ్మా. అవునా? అవును. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు ఇలాంటి విషయాలు చెబుతున్నాడు? బాలుడు అదుపు తప్పినప్పుడు జీవితం అంతా కూడా అదుపు తప్పుతుంది. జీవితం అంతా కూడా అదుపు తప్పినప్పుడు ఆ తల్లికి అవమానం కలుగుతుందని చెప్పేసి ఆ మాటలు చెబుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గురించి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, అలా ఉండగానే సంఘంలో బిడ్డలు కూడా సరైనటువంటి వారు కాకపోతే ఆ సంఘానికి అవమానం కలుగుతుంది. తల్లి, సంఘం కూడా ఒక తల్లియే. సంఘం కూడా ఒక తల్లియే. కాబట్టి కన్న తల్లి బిడ్డలు అదుపు తప్పినప్పుడు ఏ విధంగా ఆ బిడ్డలకు ఆ తల్లికి అవమానం కలుగుతుందో, సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా ఆ యొక్క అదుపు తప్పినప్పుడు దేవునికి కూడా సంఘానికి కూడా ఏం కలుగుతుంది? అవమానము కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సామెతల గ్రంథం 13:1 చూడండి. సామెతల గ్రంథం 13 అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. త్వరగా చదవాలి, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. కుమారుడు జ్ఞానం గలవాడగును. తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానం కలిగినటువంటి వాడు అవుతాడు. కాబట్టి తండ్రి శిక్షించినప్పుడు తండ్రి శిక్షించాల్సినటువంటి అవసరత ఉంది, తల్లి ఉపదేశం చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఈ వీరిద్దరికి కూడా ఒక బాధ్యత, తల్లికి బాధ్యతనే, తండ్రికి బాధ్యతనే. వీరిద్దరు కూడా ఎప్పుడు కూడా వారి పిల్లల బాధ్యతను విస్మరిస్తారో అప్పుడు బాలుడు అదుపు తప్పుతాడు. తర్వాత ఏమవుతాడంట? తల్లికి, కుటుంబానికి అవమానము వస్తుందట. అయితే ప్రతి తండ్రి కూడా తమ బిడ్డలను శిక్షించాల్సినటువంటి అవసరంలో శిక్షించాలి, బోధించాల్సినటువంటి అవసరంలో బోధను ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకు సరైనటువంటి రీతిలో పెంచడం చాలా ప్రాముఖ్యమని దైవవాక్యం తెలియజేస్తుంది. అందుకే ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి ప్రభువును మహిమపరచుటలో ఇష్టపడదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మరి ఈ పిల్లల యొక్క మేనమామ గారు ముందుకు వస్తే వారి కేశఖండ మహోత్సవం జరపడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి సుమంత్ కుమార్, అభిషేక్ కుమార్, అనన్య కుమారి, బేబీ కుమార్ యొక్క మేనమామ గారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మేనమామ గారు సుమంత్ కుమార్, అభిషేక్ కుమార్, అనన్య కుమారి, బేబీ కుమారి వారు ముందుకు వస్తే కేశఖండ మహోత్సవం జరుపుదాం. దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మేనమామ గారు పైకి రండి. సుమంత్ కుమార్, అభిషేక్ కుమార్, అనన్య కుమారి, బేబీ కుమారి